భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాపూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోని గ్రంథాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సమానత్వ సాధన కోసం, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం నేటికి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాపూరు బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, సామర్ల జయసింహ, తిక్కమనేని వెంకటరత్నం నాయుడు, గాలి అంకబాబు, ఆదిరెడ్డి, మనబోలు శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, జనార్దన్, శ్రీనివాసులు, గోపాల్, వెంకటాద్రి తదితర బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాపూర్ మండలంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా రాపూర్ మండల బీజేపీ తరఫున సత్కరించాము. బీజేపీ ఎప్పుడు అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుగుణంగానే దేశాన్ని పరిపాలిస్తుంది. మీకు చెప్పాలనుకుంటే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం నుండి రిజర్వేషన్లు వర్తించవు. కానీ అక్కడ ఎవరు చదువుకున్న రిజర్వేషన్ లేవు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం మొత్తం మీద రిజర్వేషన్లు కావాలని జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించారు. నిజమైన వారసులు బీజేపీ, అంబేద్కర్ గారికి బీజేపీ మాత్రమే. అదేవిధంగా అంబేద్కర్ గారు చెప్పారు, ఒక సమాజం అభివృద్ధి చెందిందంటే ఆ సమాజంలోని మహిళల యొక్క విజయాలను గుర్తించుకుంటే ఆ సమాజం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందినట్టు చెప్పారు. అదే బీజేపీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నారీ శక్తి పథకం అంటే భారతదేశంలో మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ కల్పించింది. అంబేద్కర్ ఆశయాలను అడుగడుగున బీజేపీ ఎప్పుడు పాటిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయటం ఏమనగా, భారతదేశంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు ప్రతి ఒక్కరు వాళ్ళ దేవాలయాలకి వెళ్తుంటారు. కానీ భారతదేశంలో మైనారిటీలు, అణగారిన వర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచక్షేత్రాలనే ఒక అంబేద్కర్ సర్కిట్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు జన్మించిన మధ్యప్రదేశ్లోనే అంబవానా గ్రామం ఒక పంచక్షేత్రంగా తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలోని అతను మహానిర్యాణం చెందిన చనిపోయిన ప్రదేశాన్ని ఒక పంచక్షేత్రంగా తీసుకుంది. అదేవిధంగా అంబేద్కర్ గారు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారినప్పుడు నాగపూర్లోని దీక్షాస్థలాన్ని కూడా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా లండన్లోని అతను నివసించిన నివాసాన్ని ఈ విధంగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నారు. అంబేద్కర్ యొక్క నిజమైన వారసు బీజేపీ సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్ గారు అంటే అందరికీ తెలుసు. రాజ్యాంగంలోని కొన్ని విలువలను సమరించి కొన్ని రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి వ్యక్తి 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అంటే ఈ రోజుకి 136వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా గుండె చెరలేకుండా దళితులకి ఒక సమానమైన నాయకత్వం తెచ్చి, అలాగే మన తొలి లా మినిస్టర్గా కూడా పనిచేశారు. 1956లో చనిపోవడం జరిగింది. ఈరోజు మన తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో మాకు జిల్లా కమిటీలో కూడా నాకు ఒక స్థానం ఇప్పించి ఒక జిల్లా కమిటీ సభ్యుడిగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూర్ మండలంలో మన దూడల పెంచలయ్య గారి అధ్యక్షున ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీలకు అతీతం కాదు, అందరూ కలిసి చేస్తున్నారు. ఇప్పుడే మీరు చూసినట్టయితే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈరోజు కూడా వాళ్ళు ఎంతో మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో చేస్తున్నారు. అంటే ఒక విలువ మనిషికి ఎక్కడ తగ్గుతుందో వాళ్ళ విలువ సమానత్వం అనే వ్యక్తిగా భావించి మన అంబేద్కర్ గారు
ప్రతి ఒక్కరు కూడా బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి అందరూ కూడా సమానంగా ఈరోజు ఆయన విలువల్ని కొంతమంది విస్మరించినా కూడా ఈరోజు ఆయన జాట్లో కూడా ప్యాన్ చేయాలి, అందరికి కూడా రాజ్యాధికారం ఇవ్వాలి. ఇది ఒకరికే కాదు, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా వచ్చే రోజుల్లో రాజ్యాధికారం రావాలని ఆయన బాటలోనే మనం ప్రయాణించాలని అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లా కార్యదర్శి నరసింహప్రసాద్ చౌదరి. ఈరోజు భారతదేశంలో ఒక సుదినం. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు, ప్రజలు అందరూ ఇక్కడ గుమిగూడి ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలు చేసుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక సామాజిక వర్గానికోనే కాదు, ఈరోజు భారతదేశానికి ఈరోజు రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ విధంగా పరిపాలన జరిగి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నారు అందరూ కూడా. ఇంకా కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలి, ఆయన యొక్క ఆశయము. ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి. ఈరోజు ఎంతోమంది విద్యావంతులు కావడానికి అణగారిన వర్గాల్లో ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే అది ఒక బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో భరించి ఎంతో విద్యావంతుడిగా చదువుకొని ఈరోజు రాబోయే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు